హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు కిమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివకుమార్ దేవల. ఈ రోజు మనం క్రిస్ క్రాస్ మెథడ్ లో మల్టిఫికేషన్ ఎట్లా చేయాలి అన్న కాన్సెప్ట్ గురించి ఒక్కసారి నేర్చుకుందాం. ఎందుకంటే మల్టిఫికేషన్ లో ద బెస్ట్ కాన్సెప్ట్ ఏదంటే ఈ క్రిస్ క్రాస్ మెథడ్ అండి. అంటే ఈ రెండు అంకెల సంఖ్యలు కావచ్చు, అట్లాగే 3 డిజిట్ నెంబర్ మల్టిప్లికేషన్ కావచ్చు, అట్లాగే 4 డిజిట్ నెంబర్ మల్టిప్లికేషన్ కావచ్చు. ఈ మూడిట్లో ఏది తీసుకున్నా 2 డిజిట్ గానీ 3 డిజిట్ గానీ 4 డిజిట్ గానీ మల్టిప్లికేషన్ అనేది తీసుకున్నప్పుడు మనకి క్రిస్ క్రాస్ మెథడ్ అనేది బెస్ట్ మెథడ్ అండి. 2/2 అవ్వాలి, లేదా 3/3 గానీ, లేదా 4/4 గానీ అయితేనే ఈ క్రిస్ క్రాస్ మెథడ్ యూజ్ చేయాలండి. అదర్వైజ్ క్రిస్ క్రాస్ మెథడ్ కి వెళ్ళనవసరం పని లేదు. అదనంగా ఇస్తే గనక మనకి సెపరేషన్ మెథడ్ గానీ లేకపోతే జనరల్ మల్టిప్లికేషన్ గానీ చేసుకోవచ్చు. రైట్, ఒక్కసారి ఆ క్రిస్ క్రాస్ మెథడ్ ఏమన్నది ఒకసారి 2 డిజిట్ నెంబర్ మల్టిప్లికేషన్ చూసినట్లయితే 42 తీసుకున్నాను, అట్లాగే 54 తీసుకున్నాను. ఈ రెండింటిని మనం క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా మల్టిప్లికేషన్ చేయాలి. రైట్, 42 అండ్ 54. ఫస్ట్ ఇందులో వచ్చేది స్ట్రైట్ మల్టిప్లికేషన్ అండి. స్ట్రైట్ గా మల్టిప్లికేషన్ చేసేయాలి. ఇది చేస్తే కనుక 5 4 జా 20, 4 2 జా 8. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 4 4 జా 16, 5 2 జా 10. దీన్ని తీసినట్లయితే ఇక్కడ ఎంత వస్తుంది? 20 వస్తుంది. ఇక్కడ 26 వస్తుంది. ఇక్కడ 08 వస్తుంది. రైట్, దీన్ని ఇప్పుడు చూసినట్లయితే 08 అంటే 8 ఉంది. 0 ఎక్కడికి వెళ్తుంది కదా, కాబట్టి 0 ఎక్కడికి వెళ్తుంది. 0 లేకపోతే వేరేది ఏదన్నా ఉంటే కనుక ఇక్కడ వేయాలి. 0 ఉంది కాబట్టి ఏం చేయాల్సిన పని లేదు. రైట్, ఇక్కడ 6 ఉంది కాబట్టి 6 ఇక్కడికి వస్తుంది. 6 పోయి ఈ 2 అనేది దీనికి చేరుతుంది. ఆ 2 దానికి వెళ్ళిన తర్వాత 22 అవుతుంది. ఇంతేనండి, సింపుల్. క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా 2 డిజిట్ నెంబర్ యొక్క మల్టిప్లికేషన్. యాక్చువల్ గా 2 డిజిట్ నెంబర్ ద్వారా మల్టిప్లికేషన్ అంటే జనరల్ మెథడ్ గానీ సెపరేషన్ మెథడ్ గానీ చేసుకోవచ్చు. నెక్స్ట్ 3 డిజిట్ అలాగే 4 డిజిట్ ఈ క్రిస్ క్రాస్ మెథడ్ అర్థం అవ్వాలంటే 2 డిజిట్ అనేది బేసిక్ కాన్సెప్ట్ కాబట్టి ఇది అర్థమైతే నెక్స్ట్ అది మనకి ఈజీగా అర్థమవుతుంది. దాని గురించనే ఈ 2 డిజిట్ నెంబర్ యొక్క క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా మల్టిప్లికేషన్. రైట్, 42 ఇంటూ 54. 42 తీసుకున్నాం, 54 తీసుకున్నాం. స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. స్ట్రైట్ చూసినట్లయితే 4 5 జా 20, 4 2 జా 8. నెక్స్ట్ క్రాస్ చూసుకుంటే 4 4 16, 5 2 10. ఈ 20 ఉంది, ఈ 26 ఉంది, ఈ 8 ఉంది. ఫస్ట్ 8 తీసుకున్నాం, తర్వాత 26 లో ఒక 6 ఇక్కడికి వస్తుంది, 2 నెక్స్ట్ దానికి వెళ్తుంది. ఈ 2 ఈ 20 యాడ్ చేస్తే 22. 2 2 6 8. అయితే ఈ క్రిస్ క్రాస్ మెథడ్ అట్లాగే మన జపానీ రూల్ ఏదైతే ఉందో ఈ రెండు ఒక్కటే అండి. ఈ రెండు కూడా ఒకే కాన్సెప్ట్ ని బేస్ చేసి రన్ అవుతాయి. కాకపోతే చేసే మెథడ్ వేరే గాని లోపల ఇన్నర్ గా జరిగే కాన్సెప్ట్ మాత్రం ఒక్కటే. సరే, ఒక్కసారి జపానీ రూల్ లో చూద్దాం. జపానీ రూల్ లో 42 54 అంటే 4 కాబట్టి 4 లైన్స్ తీసుకోవాలి. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 లైన్స్ తీసుకున్నాం. నెక్స్ట్ 5 ఉంది కాబట్టి 5 లైన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ 4 ఉంది కాబట్టి 4 లైన్స్ తీసుకోవాలి. రైట్, తీసుకున్నామా? రైట్, దీని ప్రకారం ఏం చేయాలి? ఫస్ట్ ఇది ఒక సెట్. ఆ సెట్ లో చూసినట్లయితే ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. కాబట్టి 8 వేసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ చూసినట్లయితే సెకండ్ ఏముంది? 1 2 3 4 16 ఉన్నాయండి. ఇక్కడ 16 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4 5 10 ఉన్నాయి. అంటే ఖండన బిందువులు ఇక్కడ 16 ఉన్నాయి, ఇక్కడ 10 ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 26 ఉన్నాయి. ఇవి 26. 26 లో ఏమవుతుంది? ఈ 2 ఇక్కడ పోయి ఇక్కడికి వస్తుంది. రైట్, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 మొత్తం 20 ఉన్నాయండి. ఇక్కడ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ 20, ఖండన బిందువులు 20 ఉన్నాయి. ఆ 20 ప్లస్ 2 22. అంటే లాస్ట్ గా మనకు వచ్చే ఆన్సర్ ఏంటి? 22 6 8.
మనకి క్రిస్ క్రాస్ మెథడ్ లో ఏం జరిగిందో ఈ జపానీ రూల్లో కూడా అదే జరిగింది. ఫస్ట్ ఏం వచ్చింది 8 వచ్చిందా, ఇక్కడ కూడా 8 వచ్చిందా. నెక్స్ట్ సెకండ్ ఏం వచ్చింది 16 + 10, ఇక్కడ 16.10 వచ్చిందా. రైట్. నెక్స్ట్ థర్డ్ ఏం జరిగింది 20, ఇక్కడ 20 వచ్చిందా. ఈ 10 + 16 కలిపితే 26, ఆ 26 లో 2 దీనికి యాడ్ చేసాం, ఇక్కడ అదే చేసాం. 16 + 10 26, ఆ 2 తెచ్చి దీనికి యాడ్ చేసాం. 2 2 6 8, ఇక్కడ కూడా అదే వచ్చింది. అంటే బేసిక్ గా చెప్పేది ఏంటంటే ఈ జపానీ రూలు అట్లాగే క్రిస్ క్రాస్ మెథడ్ లో లోపల ఇన్నర్ గా జరిగే మెథడ్ ఒక్కటే, కాకపోతే చేసే విధానం వేరు. ఇక్కడ లైన్స్ కొట్టి చేస్తాం, ఇక్కడ వితౌట్ లైన్ చేస్తాం. అంటే ఇందులో ఏది ఎక్సెస్ గా ఉంది, ఈ జపానీ రూల్లో ఈ లైన్ అనేది గీస్తున్నాం కదా, ఇది ఎక్సెస్ గా ఉంది. ఈ లైన్స్ చేసిన తర్వాత చేసిన పనే ఇక్కడ చేసాం. రైటా. ఇక్కడ లైన్స్ కొట్టాం, లైన్స్ కొట్టిన తర్వాత నుంచి ఏదైతే పని జరిగిందో ఆ పని ఇక్కడ డైరెక్ట్ గా జరిగింది. అంటే ఈ జపానీ రూల్ కంటే క్రిస్ క్రాస్ మెథడే చాలా బెటర్ అని నా భావన. ఇక్కడ 2 సెకండ్లో మల్టిప్లికేషన్ చేయడం అనేది సాధ్యపడదండి. క్రిస్ క్రాస్ మెథడ్ అయినా సరే సాధ్యపడదు. దీనికి కూడా ఒక 10 సెకండ్స్ వరకు టైం పడుతుంది. కాకపోతే బెస్ట్ మెథడ్ అండి ఇది. బెస్ట్ మెథడ్ క్రిస్ క్రాస్ మెథడ్. ఒకవేళ క్రిస్ క్రాస్ మెథడ్ అనేది నీకు చెయ్యడం రాకపోతే, ఇది పాసిబుల్ కాలేదు అంటే కనుక నువ్వు జనరల్ మల్టిప్లికేషన్ మెథడ్ చేసుకోవడం బెటర్. లేదంటే ఫస్ట్ క్లాస్ లో మనం సెపరేషన్ మెథడ్ అనేది చేసాం, దాన్ని చేసుకున్నా పర్లేదు. సెపరేషన్ మెథడ్ చేసుకోవచ్చు. నార్మల్ గా నీకు వచ్చినటువంటి మల్టిప్లికేషన్ ఏదైతే ఉందో దాంట్లో చేసుకో, ఇంకా త్వరగా అయిపోతుంది. అంతేగాని ఈ జపానీ రూల్లోకి మాత్రం వెళ్ళొద్దండి, అస్సలు వెళ్ళొద్దు. మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మనకి మైండ్ లో ఉండాల్సింది ఒకే ఒక్కటి. మనం ఇందాక చెప్పుకున్నటువంటి, దీనికి ముందు క్లాసులో చెప్పుకున్నటువంటి ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక 2 కండిషన్స్ చెప్పుకున్నాం. ఆ కండిషన్ లోకి వస్తుందా లేదా అన్నది గమనించాలి ఫస్ట్. ఆ 2 కండిషన్స్ లోకి వస్తే కనుక ఖచ్చితంగా ఆ 2 కండిషన్ యూజ్ చేసేటాలి. ప్రాక్టీస్ చేయాలి, ఆ 2 కండిషన్స్ యూజ్ చేయాలి, చేసేయాలి, ఫినిష్ అయిపోతుంది. ఒకవేళ కండిషన్ లో లేవు, ఆ 2 కండిషన్లు ఏదీ లేదు అంటే కనుక ఇంకో క్లాస్ చెప్పుకున్నాం. దాంట్లో ఏముంది, యాడింగ్ అండ్ సబ్ట్రాక్షన్ రూల్. ఈ యాడింగ్ అండ్ సబ్ట్రాక్షన్ రూలు నీకు వస్తే గనక, నువ్వు చేయగలిగితే, ఆ వచ్చినటువంటి మల్టిప్లికేషన్ ప్రాబ్లం సింపుల్ గా అనిపిస్తే గనక యాడింగ్ సబ్ట్రాక్షన్ పద్ధతిలోకి దాన్ని చేయొచ్చు, పర్లేదు. ఎందుకంటే పేపర్ పెట్టకుండా చేయొచ్చు, అది మైండ్ లో తిప్పి దాన్ని చేయొచ్చు. అది కూడా కాలేదు, అది కూడా కాకపోతే నువ్వు నెక్స్ట్ వెళ్లాల్సింది క్రిస్ క్రాస్ మెథడ్. వస్తే ఫస్ట్ నువ్వు చూజ్ చేయాల్సింది క్రిస్ క్రాస్ మెథడ్ నే. క్రిస్ క్రాస్ మెథడ్ నీకు రాకపోతే జనరల్ మల్టిప్లికేషన్ చేసుకుంటావు, లేకపోతే సెపరేషన్ మెథడ్ చేసుకుంటావు తప్ప ఇంకా వేరే దేని జోలికి పోవద్దండి. ఇలాంటి 2 సెకండ్స్ ట్రిక్ ని నమ్మొద్దు. 2 సెకండ్ లో ట్రిక్ అనేది ఉండదు. మల్టిప్లికేషన్ అనేది 2 సెకండ్ లో సాధ్యపడదు. 10 సెకండ్ అంటే నమ్మండి, 2 సెకండ్ అంటే నమ్మొద్దు. రైటా. రైట్. ఇది క్రిస్ క్రాస్ మెథడ్, ఇది జపానీ రూల్ కి మధ్యలో ఉన్నటువంటి తేడా. కొట్టొద్దండి, ఈ గీతలన్నీ గీయొద్దు, అవి లెక్క పెట్టద్దు, ఎంత టైం వేస్ట్ ఆలోచించండి. కాబట్టి క్రిస్ క్రాస్ మెథడ్ ని ఫాలో అవ్వండి. క్రిస్ క్రాస్ మెథడ్ చెయ్యలేకపోతే సెపరేషన్ మెథడ్ గాని జనరల్ మెథడ్ లో గాని వెళ్ళిపోవాలి. సందర్భానుసారంగా కండిషన్స్ వస్తే కండిషన్ మెథడ్ ని యూజ్ చేసుకోండి, లేకపోతే యాడింగ్ అండ్ సబ్ట్రాక్షన్ రూల్ అనేది అప్లై చేయగలిగితే అప్లై చేసుకోండి. అనదర్ ఈ క్రిస్ క్రాస్ మెథడ్ ని గాని జనరల్ మెథడ్ ని గాని చూజ్ చేసుకోండి. ఈ జపానీ రూల్లోకి వెళ్ళొద్దు అని చెప్తున్నా. రైట్. 3 అంకెల సంఖ్య ఇచ్చినట్లయితే 3 డిజిట్ నెంబర్ ఇస్తే కనుక చూద్దాం ఒకసారి. 3 డిజిట్ నెంబర్. రైట్. 531 452 ఇవి ఇచ్చామండి. వీటిని ఎట్లా, ఇది కొద్దిగా వివరించి చెప్తానండి. ఫస్ట్ కొద్దిగా వివరించి, అందులో ఏం జరుగుతుంది అనేది కొద్దిగా వివరించి చెప్తాను. ఆ తర్వాత డైరెక్ట్ గా చేయండి, ఎందుకంటే ఇందులో ఏం జరుగుతుందన్న కాన్సెప్ట్ మనకు అర్థం కావాలి. రైట్. ఫస్ట్ ఏం జరుగుతుంది, 531 452. ఇందులో ఏం జరుగుతుంది, స్టార్టింగ్ ఉన్నవి మల్టిప్లికేషన్ జరుగుతుంది, ఎండింగ్ లో ఉన్న మల్టిప్లికేషన్ జరుగుతుంది. ఇందాక కూడా అదే జరిగిందిగా. రైట్. దీన్ని చూస్తే కనుక ఇక్కడ ఎంత వస్తుంది, 2 1 2 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది, 5 4 20 వస్తుంది.
రైట్. ఇది టేక్ 1. టేక్ 2 చూద్దాం. టేక్ 2 లో ఏమొస్తుంది? ఇది 531 అలాగే 452. ఇందులో వచ్చేటప్పటికి ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్, ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 3006 5 1 5 ఇది 11. అవునా? ఇక్కడికి వస్తే గనక 5 5 25 4 3 12 కలిపితే 37. రైటా? ఇది టేక్ 2. టేక్ 3 చూద్దాం. టేక్ 3కి వచ్చినట్లయితే ఇక్కడ 531 452 స్టార్ మార్క్ అండి. రైట్, స్టార్ మార్క్. రైట్, దీన్ని చూసినట్లయితే ఇది ఇదండి. 5 2 10 4 1 4 5 3 15 మొత్తం ఎంత అవుతుంది? 29. రైటా? ఇందులో 3 స్టెప్లు ఉన్నాయి. టేక్ 1 వచ్చేటప్పటికి యూనిట్ డిజిట్ అలాగే 100th డిజిట్ సెపరేట్ గా మల్టిప్లై చేసాం. టేక్ 2 వచ్చేటప్పటికి ఫస్ట్ 2 క్రాస్ మల్టిప్లికేషన్, తర్వాత 2 క్రాస్ మల్టిప్లికేషన్. టేక్ 3కి వచ్చేటప్పటికి ఫస్ట్ లాస్ట్ స్టార్ మార్క్ లో మనం మల్టిప్లికేషన్ చేసాం. ఒకసారి గమనించారా? ఇక్కడ స్ట్రైట్, ఇక్కడ క్రాస్, ఇక్కడ స్టార్. ఈ సింబల్స్ గుర్తుండాలి. ఇక్కడ స్ట్రైట్ గా చేసాం, ఇక్కడ క్రాస్ చేసాం, ఇక్కడ స్టార్. 3 టేకులు ఉంటాయి. ఈ 3 టేకులు కూడా ఒకేసారి చేయాలండి. అర్థం అవ్వడం కోసం విడివిడిగా చెప్తున్నా, అంటే అందులో ఏం జరుగుతుంది అన్నది అర్థం కావాలి కదా. రైట్, ఇదేంటిది? ఫస్ట్ ఎండ్ కదా. రైట్, ఫస్ట్ ఎండ్. ఫస్ట్ 2 ఉంది కదా, 2 తర్వాత ఏమొస్తుందండి? ఇది ఫస్ట్ లాస్ట్. అంటే ఇప్పుడు ఎలా వస్తుందంటే 220. అట్లాగే ఇక్కడ 37 11. ఈ సెంటర్ లో 29. అది ఇక్కడ జరిగిందండి. ఒకసారి చూసారా? ఈ 20 లాస్ట్, ఈ 2 ఫస్ట్, ఈ 37 ఎక్కడ వస్తుంది? 11 ఇక్కడ వస్తుంది. ఈ 29 సెంటర్ లో వస్తుందండి. అంటే స్టార్ మార్కు సెంటర్ లో వస్తుంది. ఈ 2 ఇంటూలు, ఇవి స్ట్రైట్. ఓకే, అర్థమైందా? రైట్, ఇక్కడ ఇది 2 వస్తుంది. 11 లో ఒక 1 పోయింది, 1 ఉండింది. రైటా? రైట్. ఈ 1 వచ్చి దీనికి కలుస్తుంది, అంటే 30 వచ్చింది. 30 వచ్చిందంటే ఇక్కడ 3 వచ్చింది, 3 ఇందులోకి వచ్చేసింది. రైటా? ఈ 30 ఇందులోకి వస్తే 37 3 40 అవుతుందండి. అంటే ఈ 4 ఎక్కడికి వస్తుంది? 0 ఎక్కడికి వస్తుంది. రైటా? ఈ 4 దీనికి కలిపితే 24. ఇది మన ఫైనల్ ఆన్సర్. 24 0 0 1 2. అర్థమైంది? ఒకసారి క్రిస్ క్రాస్ రూల్ లో ఏం జరుగుతుందండి? 531 into 452 3 డిజిట్ నంబర్స్ ని మల్టిప్లికేషన్ చేయాలి క్రిస్ క్రాస్ మెథడ్ నందు. ఇంత పెద్దది ఎందుకు చేశానంటే అర్థం అవ్వడం కోసం, ఒక్కసారి అర్థం చేసుకోవడానికి కోసం ఇట్లా చెప్తున్నాను. రైట్, ఇక్కడ 531 అట్లాగే 452. టేక్ 1 లో జరిగేది స్టార్టింగ్ 2 మల్టిప్లై చేయాలి, ఎండింగ్ 2 మల్టిప్లై చేయాలి. ఇది స్టార్టింగ్ వాల్యూ, ఇది ఎండింగ్ వాల్యూ అండి. ఈ 2 ఏమో స్టార్టింగ్, ఈ 20 ఏమో ఎండింగ్. నెక్స్ట్ జరిగేది క్రాస్. ఈ ఫస్ట్ క్రాస్ 11 వచ్చింది, సెకండ్ క్రాస్ 37 వచ్చిందండి. అంటే ఫస్ట్ క్రాస్ దీని పక్కన వస్తుంది 11, సెకండ్ క్రాస్ దీని తర్వాత వస్తుంది 37. రైట్, ఇక్కడ థర్డ్ వచ్చేటప్పటికి స్టార్ మల్టిప్లికేషన్ అండి. 5 2 జా 10, 4 1 జా 4, 5 3 జా 15, టోటల్ కలిపితే 29. స్టార్ అనేది సెంటర్ 29. రైట్, అటు నుంచి వచ్చారు. 2 వచ్చింది, 11 లో 1 ఇక్కడ ఉంటుంది, 1 దీనికి యాడ్ అవుద్ది, 30 అయింది. 0 ఇక్కడ ఉంటుంది, 3 దీనికి యాడ్ అవుద్ది, 40 అయ్యింది. 0 ఇక్కడ ఉంటుంది, 4 దీనికి యాడ్ అయింది, 24. ఇది ఫైనల్ ఆన్సర్. అర్థమైందండి? 3 టేకులు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంకొక ప్రాబ్లం చూద్దాం. అది డైరెక్ట్ గా చేద్దాం. డైరెక్ట్ గా చేస్తే ఎట్లా? రైట్, డైరెక్ట్ గా చూస్తే గనక 143 into
251 ఇది మల్టిప్లై చేయాలి రైట్ టేక్ 143 అట్లాగే 251 అండి ఫస్ట్ ఏమన్నా 3 ఒకట్ల 3 అంతేనా రైట్ నెక్స్ట్ టేక్ ఏంటి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 ఒకట్ల 4 5 3 15 అంటే 19 9 ఉంటది 1 ఎక్కడ ఉంటది నెక్స్ట్ వచ్చేదేంటి స్టార్ ఫస్ట్ ఏమో స్ట్రైట్ రెండేమో క్రాస్ థర్డ్ ఏమో స్టార్ ఫోర్త్ మళ్ళీ ఇంటూ తర్వాత స్ట్రైట్ అది గుర్తుపెట్టుకోవాలి మర్చిపోకూడదు రైట్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేది స్టార్ అండి అంటే ఒకట్ల 1 3 ఇళ్ళ 6 మొత్తం కలిపితే 7 5 4 27 27 ఇక్కడ ఒకటి ఉంది అంటే 28 అంటే 8 ఇక్కడికి వస్తుంది 2 అక్కడ ఉండిపోద్ది రైటా నెక్స్ట్ క్రాస్ ఏముంది 4 రెళ్ళు 8 5 ఒకట్ల 5 8 5 కలిపితే 13 రైట్ ఇక్కడ 13 2 కలిపితే ఎంత అయింది 15 ఈ 15లో 5 పోతుంది 1 ఉంటుంది 5 ఇక్కడికి వస్తుంది రైట్ లాస్ట్ స్ట్రైట్ అండి స్ట్రైట్ అంటే 2 ఒకట్ల 2 ఈ 2 ఇక్కడ ఒకటి ఉంది కలిపితే 3 ఇంతే సింపుల్ చూసారా ఇందాక మనం 3 టేకులు చూసుకున్నాం కొద్దిగా పెద్దది అనిపించింది అందులో ఏ లేదండి జస్ట్ సింపుల్ చిన్న థింగ్ పెద్దదే లేదు ఆ 3 టేకులు ఏవైతే ఉన్నాయో అవి మన మైండ్ లో తిరగాలి స్టార్టింగ్ ఎండింగ్ స్ట్రైట్ దాని తర్వాత 2 క్రాస్ సెంటర్ లో స్టార్ అంటే మనం కుడి వైపు నుంచి ఎడమ వైపుకి లెక్క చేసుకుంటా రావాలి ఫస్ట్ స్ట్రైట్ చేయాలి తర్వాత ఫస్ట్ క్రాస్ తర్వాత స్టార్ తర్వాత సెకండ్ క్రాస్ తర్వాత స్ట్రైట్ ఇది మన మైండ్ లో ఉంచాలి అర్థమైందండి ఫస్ట్ స్ట్రైట్ ఆ తర్వాత క్రాస్ అంటే ఫస్ట్ క్రాస్ ఆ తర్వాత స్టార్ ఆ తర్వాత సెకండ్ క్రాస్ ఆ తర్వాత స్ట్రైట్ ఇది మన మైండ్ లో ఉండాలి ఈ 5 ఏవైతే ఉన్నాయో ఇది మైండ్ లో ఉంటే కనుక క్రిస్ క్రాస్ మెథడ్ లో మనం మల్టిప్లికేషన్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు రైట్ రైట్ ఇక్కడ 752 ఇంటూ 423 అన్నానండి 752 ఇంటూ 423 చూసినట్లయితే 752 అట్లాగే 423 దీన్ని చేయాలి ఫస్ట్ మనకేముంది రాసుకోండి మీకు గుర్తు లేకపోతే కొద్ది ప్రాక్టీస్ చేశాను చెప్పి రాసుకోండి ఫస్ట్ స్ట్రైట్ సెకండ్ క్రాస్ థర్డ్ స్టార్ తర్వాత సెకండ్ క్రాస్ తర్వాత స్ట్రైట్ ఇదే మనకు జరిగేది రైట్ స్ట్రైట్ ఏంటి 3 2 ఎంత 6 తర్వాత క్రాసు 5 3 15 2 4 అంటే 19 9 పోతుంది 9 ఇక్కడికి వస్తుందండి 1 అక్కడ ఉండిపోతుంది రైట్ నెక్స్ట్ స్టార్ 7 3 21 4 రెళ్ళు 8 అంటే 29 29 5 రెళ్ళ 10 29 10 39 అండి అంటే ఇక్కడ 40 అయ్యింది 0 పోయింది 0 ఎక్కడికి వస్తుంది 4 అక్కడ ఉండిపోద్ది రైట్ నెక్స్ట్ సెకండ్ క్రాస్ 7 రెళ్ళ 14 5 రెళ్ళ 20 అంటే 34 4 కలిపితే 38 అర్థమైందండి 7 2 14 5 4 20 20 ప్లస్ 14 34 ఇక్కడ 4 ఉంది కాబట్టి 38 ఇందులో 8 ఇక్కడికి వస్తుంది 3 అక్కడ ఉండిపోద్ది నెక్స్ట్ లాస్ట్ స్ట్రైట్ 7 4 28 7 4 28 ఇక్కడ 3 ఉంది కాబట్టి 28 3 కలిపితే 31 ఆ 31 ఇక్కడికి వచ్చేస్తుంది ఇదే మనకి ఫైనల్ ఆన్సర్ రైట్ ఈజీగా ఉంది కదా క్రిస్ క్రాస్ మెథడ్ ఎప్పుడు ఈజీ అంటే మనకి అర్థమైతే ఈజీ ఈ 3 టేకులు ఉన్నాయండి ఫస్ట్ స్ట్రైట్ ఫస్ట్ క్రాస్ నెక్స్ట్ స్టార్ తర్వాత సెకండ్ క్రాస్ తర్వాత లాస్ట్ స్ట్రైట్ ఈ 5 ఏవైతే స్టెప్లు ఉన్నాయో అవి మన మైండ్ లో ఉన్నాయి మొత్తం 3 టేకులు ఉన్నాయి ఆ టేకులు మనకు అర్థమైతే కనుక లెక్క చేయొచ్చు రైట్ సింపుల్ అండి క్రిస్ క్రాస్ మెథడ్ ఒకవేళ ఈ క్రిస్ క్రాస్ మెథడ్ లో నువ్వు చేయలేకపోతే నీకు ప్రాక్టీస్ రాకపోతే నీకు అర్థం కాకపోతే జనరల్ మెథడ్ కానీ సెపరేషన్ మెథడ్ ద బెస్ట్ మెథడ్ అండి సెపరేషన్ మెథడ్ అనేది చాలా బెస్ట్ మెథడ్ అందుకే ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు స్ట్రైట్ గా అట్లా మల్టిప్లై చేసుకుంటా పోవటమే ఒకదానికి ఒకటి గుణించుకుంటా పోవటమే లాస్ట్ యాడింగ్ అంతే సింపుల్ సెపరేషన్ మెథడ్ అంత ఈజీగా ఉంటుంది
కాకపోతే కొద్దిగా టైం అనేది జనరల్ గా చేసేదానికంటే తగ్గుతుంది, క్రిస్ క్రాస్ మెథడ్ కంటే కొద్దిగా ఎక్కువ పడుతుంది. అంటే జనరల్ మెథడ్ కి క్రిస్ క్రాస్ మెథడ్ కి సెంటర్ లో ఉంటుంది సెపరేషన్ మెథడ్. ఇది మనం ఫస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. సెపరేషన్ మెథడ్ అనేది జపానీ రూల్ ఈజీనా, సెపరేషన్ రూల్ ఈజీనా అనేది ఒక్కసారి చెప్పుకున్నాం. అది ఒక్కసారి వింటే మీకు అర్థమవుతుందండి. రైట్, ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ మల్టిప్లికేషన్ సంబంధించి కన్ఫ్యూజన్ అనేది చాలా మంది స్టూడెంట్ లో ఉంది. దానికోసమే ఈ ప్రత్యేకంగా ఈ క్లాస్ చేయడం జరిగింది. ఈ కన్ఫ్యూజన్ ఎట్లా ఉందంటే మనకి మార్కెట్ లో చాలా మంది చెప్తున్నారు. ఒకరు జపానీ రూల్ అంటారు, ఒకరేమో 2 సెకండ్ అంటారు. 2 సెకండ్లు అంటే 2 సెకండ్ల లెక్క అవుతుందా? మల్టిప్లికేషన్ 2 సెకండ్లు అవుతుందా? అవ్వదు. దాన్ని నమ్మొద్దండి, అది కరెక్ట్ కాదు. రైట్, దాన్ని మీ మైండ్ నుంచి తీసివేయడానికే ఈ క్లాసు. రైట్, ఫైనల్ గా మీకు నచ్చింది మీరు ఎంచుకోండి. నా నుంచి సజెషన్ ఏంటంటే ద బెస్ట్ మెథడ్ క్రిస్ క్రాస్ మెథడ్. క్రిస్ క్రాస్ మెథడ్ తప్పితే సెపరేషన్ మెథడ్, సెపరేషన్ మెథడ్ తప్పితే జనరల్ మల్టిప్లికేషన్ చేసుకోండి తప్ప మిగతా ఏవి చెయ్యొద్దు. తరువాత లెక్క ఇచ్చినప్పుడు ఎగ్జామినేషన్ లో గాని లెక్క చూసినప్పుడు చేస్తుంటే మధ్యలో మల్టిప్లికేషన్స్ అనేవి వచ్చినప్పుడు మనం కొన్ని కండిషన్ చెప్పుకున్నాం. ఆ కండిషన్ బేస్డ్ ఏమైనా వస్తుందా లేదా అబ్జర్వ్ చేయాలండి. ఒక 2 కండిషన్ చెప్పాం, ఆ కండిషన్స్ అబ్జర్వ్ చేయాలి. ఆ కండిషన్స్ ప్రకారం వస్తే దాన్ని చేసేయండి. కండిషన్స్ బేస్డ్ లేదనుకోండి, యాడింగ్ అండ్ సబ్ట్రాక్షన్ కూడా అప్లై చేయగలిగితే చేయండి. అవి ఏమీ వద్దంటే కనుక ఇప్పుడు ఏవైతే ఉన్నాయో మనం 3 చెప్పామో ఈ 3 చేయండి తప్ప వేరే దాని జోలికి వెళ్ళొద్దు. రైట్ రైట్ ఇప్పుడు ఈ క్రిస్ క్రాస్ మెథడ్ లో 4 డిజిట్ నెంబరు ఎట్లా మల్టిప్లై చేయాలి అన్నది ఒకసారి చూద్దాం. రైట్, 4 డిజిట్ నెంబర్ ఒకటి తీసుకుందాం. రైట్, 5 3 2 1 అట్లాగే 4 3 1 2 ఈ రెండింటిని ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి. ఎట్లా చేయాలి ఒకసారి చూసినట్లయితే దీన్ని స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఎందుకంటే కాన్సెప్ట్ అర్థం కావాలి కాబట్టి ఇంతకు ముందు 3 డిజిట్ నెంబర్ అయితే ఎట్లా 3 స్టెప్లు చేసి చూపించామో అట్లాగే ఈ 4 డిజిట్ నెంబర్ ని కూడా డివైడ్ చేసి చెప్దాం. రైట్, డివైడ్ చేసి చెప్పినట్లయితే రైట్ ఇక్కడ 5 3 2 1 4 3 1 2 టేక్ 1 తీసుకుందాం. ఇందులో టేక్ 1 ఏమొస్తుందంటే స్ట్రైట్ ఫార్వర్డ్ మల్టిప్లికేషన్. రైట్, స్ట్రైట్ ఫార్వర్డ్ మల్టిప్లికేషన్ అండి. స్ట్రైట్ అంటే ఇప్పుడు 2 1 2 వచ్చింది, 2 1 2 వచ్చింది, 3 3 9 వచ్చింది, 4 5 20. రైటా, స్ట్రైట్ ఫార్వర్డ్ మల్టిప్లికేషన్. స్ట్రైట్ అనమాట. 5 4 20, 3 3 9, 2 1 2, 1 2 2. రైటా, నెక్స్ట్ టేక్ 2 తీసుకుందాం. టేక్ 2 ఏమవుతుందంటే 5 3 2 1 4 3 1 2. రైట్, టేక్ 2 లో ఏమవుతుంది? టేక్ 2 లో క్రాస్ మల్టిప్లికేషన్ అండి. ఇక్కడ 3 క్రాసులు ఉంటాయి మనకి. 4 అంకెల సంఖ్య కాబట్టి 4 డిజిట్ నెంబర్ కాబట్టి 3 క్రాసెస్ ఉంటాయి. 2 డిజిట్ నెంబర్ అయితే 1 క్రాస్, 3 డిజిట్ నెంబర్ అయితే 2 క్రాసెస్ ఉంటాయి. 4 డిజిట్ నెంబర్ కాబట్టి ఇక్కడ 3 క్రాసెస్ వచ్చాయి. 3 క్రాసెస్ వస్తే 5 3 15, 4 3 12, 3 1 3, 3 2 6, 2 2 4, 1 1 1. రైట్, క్రాస్ మల్టిప్లికేషన్. 5 3 15, 4 3 12, 3 1 3, 3 2 6, 2 2 4, 1 1 1. ఒకసారి కూడదాం. 15 12 కలిపితే 27. ఇది చూస్తే 8 సారీ 9. ఇది చూస్తే గనక 5. నెక్స్ట్ టేక్ 3 తీసుకుందాం. టేక్ 3 తీసుకుంటే 5 3 2 1 4 3 1 2. టేక్ 3 తీసుకుంటే ఇట్లా మల్టిప్లికేషన్ చేయాలండి. ఇది కూడా క్రాసే, కాకపోతే ఇక్కడ 2 క్రాసెస్ ఉంటాయి. ఆ 2 క్రాసెస్ అంటే 5 1 5, 4 2 8. 5 1 5, 4 3 4 2 8. నెక్స్ట్ ఇంకా క్రాస్ ఉంది. ఎక్కడ? ఈ 2 క్రాస్ ఉంది.
రైట్. ఆ రెండు చూసినట్లయితే 3 2 జా 6, 3 1 జా 3. ఇదెంత అవుతుంది? 8 5 కలిపితే ఇక్కడ 13 అవుతుంది. ఇక్కడ 6 3 కలిపితే 9 వస్తుంది. 8 3 13 అవుతుంది. 6 3 కలిపితే 9 వస్తుంది. లాస్ట్ టేక్ అంటే ఫోర్త్ టేక్ 5 3 2 1 4 3 1 2. లాస్ట్ టేక్ ఎండ్స్ అండి. ఎండ్స్ అంటే 5 2 జా 10 అవుతుంది. 4 1 జా 4 అవుతుంది. మొత్తం ఇది 4 టేక్. రైట్. ఇప్పుడు 4 డిజిట్ నెంబర్ యొక్క మల్టిప్లికేషన్ క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా మనం చూస్తున్నాం. ఈ క్రిస్ క్రాస్ మెథడ్ అనేది ఇంత చేస్తే ఇంత టైం పడుతుందా అంటే ఇది మనం అర్థం అవ్వడం కోసం కాన్సెప్ట్ చెప్తున్నాం. నార్మల్ గా లైక్ ప్రాక్టీస్ అనేది చేస్తే కనుక ఇంత టైం అవసరం లేదండి. టకాటకమని వేయచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో 4 టేకులు తీసుకున్నాం అర్థం అవ్వడం కోసమే. రైట్. ఫస్ట్ టేక్ ఏం చేసుకున్నాం? స్ట్రైట్ ఫార్వర్డ్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ కూడా క్రాస్ మల్టిప్లికేషన్. రైట్. ఫస్ట్ దాంట్లో ఏం చేసాం? స్ట్రైట్ మల్టిప్లికేషన్ ఇట్లా చేసుకున్నాం. 5 4 జా 3 3 జా 2 1 జా 1 2 జా కింద వేసాం. ఇందులో 3 క్రాసెస్ వచ్చినాయి. ఫస్ట్ 2, తర్వాత 2, తర్వాత 2, 3 క్రాసెస్. ఇందులోకి వచ్చేటప్పటికి 1 అండ్ 3rd ప్లేస్, 2nd అండ్ 4th ప్లేస్. నెక్స్ట్ ఇక్కడ అండ్స్ అనేది క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. అండ్స్ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? రైట్. ఇక్కడ చూస్తే కనుక 29 02 02 కదా. నెక్స్ట్ వచ్చేది ఏం చేయాలి? ఇది ఇక్కడ వేయాలి. రైట్. వేసినట్లయితే 27 09 05. నెక్స్ట్ ఇది తెచ్చి చేయాలి. 13 09. లాస్ట్ 14 ఉంది కదా, 14 తెచ్చి చేసాం. 14. రైట్. దీన్ని కలిపినట్లయితే ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 5 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 11 ఉంది. ఇక్కడ చూసినట్లయితే 9 10 14 ఉంది. ఇక్కడ చూసినట్లయితే 9 10 14 14. ఇక్కడ చూసినట్లయితే 9. ఇక్కడ చూసినట్లయితే 2. ఇక్కడ చూసినట్లయితే 5 3 2 1 ఇంటూ 4 3 1 2 అనే ఈ రెండు అంకెల్ని మనం క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా మల్టిప్లికేషన్ చేసినప్పుడు మొత్తం 4 టేకులు ఉన్నాయి. ఒకటి స్ట్రైట్ ఫార్వర్డ్, 2 ట్రిపుల్ క్రాస్, తర్వాత డబుల్ క్రాస్, తర్వాత సింగిల్ క్రాస్. కాన్సెప్ట్ అర్థమైంది కానీ ఈ విధంగా చేసి ఇట్లా చేస్తే కనుక ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఆ ప్రాబ్లం డైరెక్ట్ గా వేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. 4 డిజిట్ మల్టిప్లికేషన్ లో 1 more ప్రాబ్లం. 1 2 3 4 into 5 6 3 1 5 6 3 1 అనేది తింటారు. దీన్ని చూసినట్లయితే 1 2 3 4 5 6 3 1. బాగా ప్రాక్టీస్ చేయాలండి. బాగా ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఈజీ అవుతుంది, లేకపోతే కష్టం. రైట్. ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ అన్న 5 5 జా 5, 6 2 12, 3 3 9, 4 1 4. సెకండ్ ఏం చెప్పాం? క్రాస్ మల్టిప్లికేషన్ 6 1 6, 5 2 10. అంటే ఇక్కడ 16. ఇక్కడ 3 2 6, 6 3 18. 6 + 18 ఎంత అవుతుంది? 24. ఇక్కడ 3 1 3, 4 3 12. 12 + 3 15. రెండోది అర్థమైందండి. రెండోది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నామండి. 6 1 6, 5 2 10. 10కి 6 కలిపితే 16. 6 3 18, 3 2 6. 18కి 6 కలిపితే 24. 3 1 3, 4 3 12. 12కి 3 కలిపితే 15. రైట్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏమన్నా? ఈ మల్టిప్లికేషన్ అంతే. డబుల్ మల్టిప్లికేషన్. థర్డ్ స్టెప్ లో ఏమొస్తుంది? డబుల్ మల్టిప్లికేషన్ వస్తుంది. డబుల్ మల్టిప్లికేషన్ ఇట్లా వస్తుంది. అంటే 3 1 జా 3, 5 3 జా 15. 15 + 3 18. 2 1 జా 2, 6 4 జా 20. 6 4 20 + 2 22.
అర్థమైందండి. ఈ డబుల్ క్రాస్ మల్టిప్లికేషన్ అండి. డబుల్ క్రాస్ మల్టిప్లికేషన్ జరుగుతుంది. ఒక 3 3, 5 3 15 అంటే 18 వస్తుంది. 2 1 2, 6 4 24. ఏం జరుగుతుందంటే ఒక 3 3 అండి, 5 3 15 అండి, ఇది 18 అవుతుంది. ఇక్కడికి వస్తే కనుక 2 1 2 అవుతుంది, 6 4 4 6 24. టోటల్ ఇది 26 అవుతుంది. రైట్. 2 1 2, 6 4 24, 24 2 కలిపితే 26. రైట్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంది? ఎండ్స్. ఎండ్స్ ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఎండ్స్ ఏమున్నాయి? 1 1, 1 1 1 వస్తుంది. తర్వాత 5 4 20 అంటే 21. ఎండ్స్ ఎంత? ఒక 1 1, 5 4 20. 20 కూడా కలిపితే 21. దీన్ని కూడితే 4 5, దీన్ని కలిపితే 16, 4 5 6 7 8, 14 14, 6 3 9 6. ఇది ఇక్కడ రైట్ అండి. క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా మల్టిప్లికేషన్ 4 డిజిట్ నెంబర్. ఇందాక 4 టేకులు తీసుకున్నాం, కొద్దిగా లెంత్ అయ్యింది. అది కానీ ప్రాక్టీస్ చేస్తే సింపుల్ గా అవుతుంది. సింపుల్ గానే అయిపోతుంది. ఎందుకంటే జనరల్ మల్టిప్లికేషన్ కంటే కొద్దిగా తొందరగానే అవుతుంది. ఇంతకంటే ఇంకా ఈజీగా అంటే ఇంకా లేవండి, ఇంకా మెథడ్స్ లేవు. 4 అంకెల సంఖ్యల మల్టిప్లికేషన్ ఎంతకంటే ఇంకా ఈజీగా అంటే ఇంకా మనం ఏం చేయలేం. అది ఎజ్యూమినేషన్ చేసి చేసుకోవచ్చు. అంటే 1000 కి దగ్గరగా కానీ, 100 కి దగ్గరగా కానీ, లేకపోతే 2000 కి దగ్గరగా కానీ ఇట్లా వాల్యూస్ ఉంటాయి కనుక వాటిని మనం మల్టిప్లికేషన్ ఈజీగా చేయొచ్చు. వాటిని మనం ఇప్పుడు 1000 దగ్గర ఉందనుకోండి, 1000 ప్లస్ 234 తీసుకుని అట్లా లెక్క చేయొచ్చు. అది కూడా లెంత్ అవుతుంది. ఇంతకంటే బెటర్ ప్రాసెస్ ఉండదు. ఇంతకంటే ఇంకా 4 డిజిట్ అండ్ అబోవ్ నెంబర్ అయితే కనుక సెపరేషన్ మెథడ్ లో తీసుకోవడం బెటర్. 4 డిజిట్ కంటే ఇంకా ఎక్కువ నెంబర్లు వస్తే సెపరేషన్ మెథడ్ అండి. అంతకు మించి ఈజీఎస్టీ మెథడ్ లేదు. పొద్దున ఎగ్జామినేషన్ లో ఈ మల్టిప్లికేషన్ సంబంధించి డైరెక్ట్ గా ఎక్కడ అడగడండి. ఒకవేళ అడిగితే కనుక ఈ ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాటికి అడగడానికి అవకాశం ఉంటుంది. పెద్ద నెంబర్ ఇచ్చి మల్టిప్లికేషన్ చేయమని ఆ ఎగ్జామినేషన్ లో అడుగుతూ ఉంటాడు. అలాంటి ఎగ్జామ్ లో ఈ రూల్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. 3 డిజిట్ గానీ 4 డిజిట్ గానీ అంటే క్రిస్ క్రాస్ మెథడ్ చేయడం, 4 డిజిట్ అబోవ్ అయితే సెపరేషన్ మెథడ్ చేయడం, అంతే. చిన్న ఎట్లా అడగడం మల్టిప్లికేషన్. 2 డిజిట్ నెంబర్ మల్టిప్లికేషన్ ఎగ్జామినేషన్ అడుగుతాడా? అడగడు. 3 డిజిట్ కూడా అడగడు. 3 డిజిట్ ఎందుకు చెప్తున్నాం అంటే 3 డిజిట్ మల్టిప్లికేషన్ క్రిస్ క్రాస్ మెథడ్ అంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లం చేస్తుంటే ఫైనల్ గా ఆన్సర్ వచ్చే ముందు ఒక మల్టిప్లికేషన్ సంబంధించేది వస్తుంది. దాని మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అలాంటప్పుడు ఈ రూల్ ఉపయోగపడుతుంది. దానికోసం ఇది చెప్పడం. ఇంకా 4 డిజిట్ దాటితే గనక ఈ ఆర్ఆర్బిలో గానీ ఎస్ఎస్సిలో గానీ అడగడానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇటొక 6 అంకెలు అటొక 6 అంకెలు ఇచ్చి మల్టిప్లికేషన్ చేయండి అంటే మనకి టైం వృధా చేయడం కోసం ఇస్తాడు. కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం. ఎక్కువ అంకెలు కాబట్టి మల్టిప్లికేషన్ చేసేటప్పుడు అటు ఇటు కన్ఫ్యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది. అలాంటివి వచ్చినప్పుడు మనం సెపరేట్ రూల్ చేసుకోవడం బెటర్. రైట్, అర్థమైందండి. నెక్స్ట్ క్లాస్ లో మనం ఈ స్క్వేర్స్ అట్లాగే రూట్స్, క్యూబ్స్ ఈజీగా ఎట్లా చేసుకోవాలి అన్నది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. రైట్, స్క్వేర్స్ ఎట్లా అంటే ఆ స్క్వేర్స్ కూడా ఈ క్రిస్ క్రాస్ మెథడ్ ని బేస్ చేసుకుని చేస్తాం. స్క్వేర్స్ కూడా ఈ క్రిస్ క్రాస్ మెథడ్ ని ఉపయోగించి చేయడం జరుగుతుంది. స్క్వేర్ అంటే డబుల్ కదా, ఇటు ఏ నెంబర్ ఉంటుందో ఇటు కూడా అదే నెంబర్ ఉంటుంది కాబట్టి క్రిస్ క్రాస్ మెథడ్ ఇంత పని చేయాల్సిన పని లేదు. దీనిలో హాఫ్ ఆఫ్ ది టైం కి మనం అక్కడ స్క్వేర్ ని మనం కనిపెట్టొచ్చు. కాబట్టి నెక్స్ట్ క్లాస్ లో మనం చూద్దాం. రైట్, ఈ క్లాస్ ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ బెల్ బటన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. ఎందుకంటే మనం ఇది ఫ్రీగా ఆన్లైన్ ద్వారా పేద విద్యార్థులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. రైట్, మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాం. నెక్స్ట్ ఈ చిన్న చిన్న ట్రిక్స్ కొన్ని ఉన్నాయి. ఇవి అయిపోయిన తర్వాత మనం ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్ అనేది మనం స్టార్ట్ చేస్తామండి. నంబర్స్ మీద ప్రశ్నలు అది స్టార్ట్ చేసిన తర్వాత సింప్లిఫికేషన్ వస్తుంది. ఈ రెండు కాన్సెప్ట్స్
బేసిక్ కాన్సెప్ట్స్ అండి. ఈ రెండు టాపిక్లు రానిదే మిగతావి ఏవి చెయ్యలేము. ఈ రెండు బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే అవి ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్, సంఖ్యల మీద ప్రశ్నలు 1, 2 సింప్లిఫికేషన్. రైట్, ఈ సింప్లిఫికేషన్ అలాగే ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్ అనేవి బేసిక్ కాన్సెప్ట్స్. ఈ రెండు బాగా వస్తే గనక మనం నెక్స్ట్ వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ లో చిన్న చిన్న అప్లికేషన్స్ కింద ఇవి రావడం జరుగుతుంది. బేసిక్ గా డైరెక్ట్ గా సింప్లిఫికేషన్ ప్రాబ్లం ఇస్తే అది ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, అంటే మనం ఎగ్జామినేషన్ హాల్లో మన మైండ్ పనిచేసే దాన్ని బట్టి మనం లెక్కలు చేసే విధానం అనేది ఉంటుంది ఈ సింప్లిఫికేషన్ టాపిక్ అనేది. ఎందుకంటే ఈ సింప్లిఫికేషన్ టాపిక్ లో మనం లెక్కలు చేయాలి అంటే మనకి తరువుగా సూత్రాలు అనేవి వచ్చి ఉండాలండి, ఫార్ములాస్ అనేవి వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఈ మల్టిప్లికేషన్స్ ఈజీగా చేయడం వచ్చి ఉండాలి, అలాగే డివిజిబుల్స్ ఈజీగా చేయడం వచ్చి ఉండాలి, అట్లాగే ఈ స్క్వేర్స్ రూట్స్ ఒక 30-50 నెంబర్ వరకు కంఠస్థ పెట్టగలగాలి. ఇవన్నీ జరిగి ఇవన్నీ మైండ్ లో ఉంటేనే సింప్లిఫికేషన్ అనేది మనం ఈజీగా చేయొచ్చు. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండి, అంతే. సింప్లిఫికేషన్ టాపిక్ అనేది ఎగ్జామినేషన్ లో మన మైండ్ పనిచేసే విధానం బట్టి మనం దాన్ని తొందరగా పూర్తి చేయడమా లేట్ గా పూర్తి చేయడం అనేది ఆధారపడి ఉంటుంది. మిగతా ప్రాబ్లమ్స్ లో అయితే కాన్సెప్ట్ అండి, కాన్సెప్ట్ వచ్చి ఉండాలి. మిగతా ప్రాబ్లమ్స్ అంటే ఖచ్చితంగా కాన్సెప్ట్ వచ్చి ఉండాలి. ముందు లెక్క చదవంగానే అందులో ఏముంది అన్నది మనకి అర్థం కావాలి. అర్థమైతే తప్ప లెక్క చేయలేం. మరి సింప్లిఫికేషన్ అట్లా కాదు. సింప్లిఫికేషన్ లో లెక్క అర్థం అవ్వాల్సిన పని లేదు. మనం ఏవైతే ఈ మల్టిప్లికేషన్ గాని డివిజిబుల్స్ గాని సింపుల్ గా చేయడం ఎట్లా, అట్లాగే కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ వాటి గురించి తెలిస్తే చాలు సింప్లిఫికేషన్ అనేది మనకి ఈజీగా అయిపోతుంది. రైట్, నెక్స్ట్ క్లాస్ లో ఆ 2 టాపిక్లు చూద్దాం. ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్ అట్లాగే ఈ సింప్లిఫికేషన్ గురించి ఆ 2 క్లాసులు చూద్దాం. అవి అయిన తర్వాత మనం అర్థమెటిక్ సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్టార్ట్ చేద్దాం. రైట్.